హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మీ అందరికీ బాగా తెలుసు, ప్రతి 5 ఏళ్లకు ఒక్కసారి భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ చేతికి వచ్చే ఆయుధం ఓటని. చాలామంది ఓటు వేసే రోజు అనగానే ఇంకా సెలవు దినంగానే భావిస్తున్నారేమో అనే భావన కలుగుతోంది. ఇది నిజంగా ఏమంత ఆశించదగ్గ పరిణామం కాదు ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే ఓటు అంటే కేవలం మనం నొక్కే ఒక మేట కాదు. ఓటు అంటే మన స్వరం, ఓటు అంటే మన అభిప్రాయం, ఓటు అంటే మనం ఇచ్చే తీర్పు. ఓటు అంటే 5 సంవత్సరాలు మనం అనుభవించేదానికి, 5 సంవత్సరాలు మనం ఆశించేదానికి మధ్య జరుగుతున్న పోరు. అలాంటి ఓటుని ఎంత విలువగా భావించాలి. ఆల్రెడీ ఇప్పటికే ఓటు అంటే 500కా లేకపోతే 5000కా అంటూ బేరాలు పెట్టి అమ్ముకుంటున్న వాళ్ళు కొందరైతే, ఆ రేటుల్ని మరింత పెంచి కొనుక్కుంటున్న వాళ్ళు కొంతమంది అనే అపప్రదని మోస్తున్నారు భారతీయులు. ఈ అపప్రదకి తోడు అలసత్వం అనే మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, గత 3 దశల్లో జరిగిన పోలింగ్ సరళిని, పోలింగ్ పర్సంటేజ్ని చూస్తుంటే ఇది అలసత్వం అని తప్ప మరి ఏమీ అనాలనిపించట్లేదు. నిజమే, 10 ఏళ్లుగా మనకంటూ ఉన్న ఒక పెద్ద ఆయన మనకి చీమ తలకాయంత కష్టం తెలియకుండా మన దేశాన్ని పరిపాలిస్తూ మనల్ని ప్రపంచ యవనిక మీద అగ్రస్థానానికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంటే మనం ఏం చేస్తున్నాం? 5 ఏళ్లకు ఒక్కసారి వచ్చే అవకాశాన్ని వినియోగించకుండా, అలాంటి మహానుభావుడికి ఓటేసి గెలిపించే అవకాశాన్ని వినియోగించుకోకుండా ఇంకా నిద్రలోనే జోగుతున్నాం. కానీ ఆయన్ని ఓడించాలి అనుకునే శక్తులు మాత్రం అందరూ క్యూ లైన్లోకి వస్తున్నారు, అందరూ క్యూల్లో నిలబడుతున్నారు. మరి ఆయన్ని ద్వేషించే వాళ్ళు అంతమంది అంత కక్షగట్టుకుని ఆ క్యూల్లో నిలబడుతుంటే, ఆయన వల్ల అపారమైన మేళ్లు పొందిన మనం, ఆయన వల్ల అగ్రస్థానానికి ఎదుగుతున్న మనము ఆయన పట్ల చూపించాల్సిన కృతజ్ఞత ఏది? ఈ మాటలన్నీ నేను చెప్తుంటే మీకు విడ్డూరంగా అనిపించవచ్చు. కానీ ఒక్కసారి ఈ పోలింగ్ ప్యాటర్న్ ఒకసారి మీరు చూడండి. చూస్తున్నారు కదా ఫేజ్ వైజ్ ఓటర్ టర్న్అవుట్ ఎట్లా ఉందో. ఫేజ్ 1లో కనుక మీరు చూసుకున్నట్లయితే 2019లో 70% ఓటింగ్ జరిగిన ప్రదేశాల్లో ఇప్పుడు కేవలం 66.14% మాత్రమే జరిగింది. ఇక రెండవ దశ అంటే ఫేజ్ 2లో 2019లో 70.1% ఓటింగ్ జరిగితే ఈరోజు 66.71%కి పడిపోయింది. ఇక మూడవ దశ 2019లో 66.9% ఓటింగ్ జరిగితే ఇప్పుడు అది 62.1%కి పడిపోయింది. అలాగే ఇక తెలంగాణ ఎన్నికలు కనుక చూసుకున్నట్లయితే అప్పటికే 2014లో 72% ఓటింగ్ జరిగిన తెలంగాణ రాష్ట్రంలో 2019కి వచ్చేప్పటికి కేవలం 60.57% మాత్రమే జరిగింది. ఇదే మన ఆందోళన కూడా. ఎందుకంటే ఇక్కడ 72% జరిగింది, 60%కి పడిపోయింది 5 ఏళ్లలో. మరి ఇప్పుడు 2014 ఎన్నికలు మళ్ళీ వచ్చాయి. ఇప్పుడు మరి ఓటింగ్ సరళి ఎలా ఉండాలి? మీరు ఓటు ఎవరికి వేస్తారు అనేది మీ చాయిస్. ఓటు నరేంద్ర మోడీ గారు లాంటి నిజాయితీ పరుడైన ప్రధానమంత్రికి, అలాంటి నిజాయితీ పరుణ్ణి ముందు పెట్టిన భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీల్ని గెలిపించమని చెప్పటం మా బాధ్యత కాబట్టి మేము చెప్తున్నాం. కానీ చివరాఖరికి ఓటు అయితే వేయాల్సింది మీరే. మీ ఓటు మీరు ఎవరికి వేస్తారు అంటే మా కులము, మా ప్రాంతము, లేకపోతే మా మతము అని కాకుండా దేశానికి మేలు చేసేవాడికి ఆలోచించి మీరు వేస్తే అందరికంటే మేము కూడా సంతోషిస్తాం. కానీ ఎవరికి వేస్తారు అనే దానికంటే అసలు ఓటేస్తారా వెయ్యరా అనే ఆందోళన ఇంకా ఎక్కువైపోతుంది. ఈ రోజున ప్రజాస్వామ్యం గెలవాలన్నా, ప్రజలు గెలవాలన్నా, ప్రజలు వాళ్ళకి సంక్రమించిన హక్కు ఏదైతే ఉందో ఈ ప్రజాస్వామ్య దేశంలో దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి కదా. అలా వినియోగించుకుంటారనే కదా ప్రతి ఒక్కళ్ళు కింద స్థాయి నుంచి పై స్థాయిలో ఉన్న వాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు ఓటేయండి 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 అని మొత్తుకుంటున్నారు. కానీ మనం మాత్రం ఓటు వేస్తానికి ఎంత ఇస్తావు, లేకపోతే ఓటు వేసే రోజున ఎండుంటే ఎట్లా వేయాలి, వానుంటే ఎట్లా వేయాలి అని చెప్పేసి అంటున్నారు. ఎండుంటే కాలిపోయి చచ్చిపోయేది లేదు, వానుంటే మొక్క మొలిచిపోయేది లేదు. కానీ ఓటేయటం మర్చిపోతే మాత్రం అర్హుడు కాకుండా అనర్హుడు అందలం ఎక్కే ప్రమాదం ఉంది. అలాంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే దేశం యొక్క అభివృద్ధి 10 ఏళ్లలో సాధించింది ఏదైతే ఉందో అది మరో 100 ఏళ్లకు సరిపడా సాధించాలి. గెలవాలి అంటే నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు కావాలి. అలాంటి నాయకుడు కావాలి అంటే ప్రతి ఒక్కడు పోలింగ్ బూత్కి రావాలి. బ్యాలెట్ బాక్సులు అదిరిపోయేలాగా కమలం పైన ఓట్లు గుద్దాలి, గుద్దుతూనే ఉండాలి. వెనకటికి ఎక్కడో సామెత చెప్తారు, చదువుకున్న వాళ్ళకంటే ఇంకెవరో నయం అని చెప్పేసి. నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే దేశంలో అక్షరాస్యత శాతం పెరుగుతుందని చెప్పేసి సంబరపడిపోతున్నాం, దేశంలో అభివృద్ధి పెరుగుతుందని సంబరపడుతున్నాం. కానీ ఆ అభివృద్ధికి కారణమైన, లేకపోతే అటువంటి అభివృద్ధిని సాధించే రాజకీయ పార్టీలని ఎన్నుకోవాల్సిన విషయంలో మాత్రం ప్రజలు ఇంత అలసత్వం వహిస్తున్నారే, ఇది ఏమన్నా న్యాయమేనా మీకు? నిజంగా మీరు ఓటేయకపోతే నాకు వ్యక్తిగతంగా వచ్చే నష్టం ఏమీ లేదు. నాకే కాదు, నాలాంటి ఎవరికి వ్యక్తిగతంగా వచ్చే నష్టం లేదు. మీరు కూడా అనుకోవచ్చు, ఓటైపోతే నేను ఒక్కడనే కదా అని చెప్పేసి. ఫస్ట్ ప్రజల్లోంచి పోవాల్సింది ఒక 2 దౌర్భాగ్య భావనలు పోవాలి. నేను ఒక్కడినే ఓటేయకపోతే ఏం జరుగుతుంది అనే ఒక అలసత్వం పోవాలి. ఎందుకంటే మీ ఒక్కడి ఓటు అనుకుంటే ఆ ఒక్కటితోటే చాలా పనులు జరుగుతాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ ఒకటి తెచ్చే మార్పే
ఒక మహోద్యమం అవుతుంది. కాబట్టి నేను ఒక్కడినే అనే భావన రానివద్దు. నీలాంటి ఒక్కళ్ళు 1,00,000 మంది కలిస్తేనే ఈరోజు ఒక నాయకుడు ఎదుగుతున్నాడు, నిలబడుతున్నాడు, గెలుస్తున్నాడు. అలాగే ఇంకొంతమందిలో ఉంది, గెలిచే పార్టీకే మనం ఓటేయాలని చెప్పేసి. ప్రజాస్వామ్యంలో నీకు ఓటిచ్చింది గెలిచే పార్టీకి ఓటేయటానికి కాదు బ్రదర్, నీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయటానికి. ఓటంటే నువ్వు బ్రతికున్నావని తెలియచేసేదో గుర్తు చేసేదో మాత్రమే కాదు. ఓటంటే నువ్వు ఏం కోరుకుంటున్నావు అనే అభిప్రాయాన్ని స్పష్టంగా 10 మందికి తెలియజేసేది. ఏంట్రా వీడు భారతీయ జనతా పార్టీకి ఓటేయమని చెప్పేసి ఎన్నిసార్లు ఇన్ని రకాలుగా చెప్తున్నాడు, ఇప్పుడేమో ఏకంగా ఓటేస్తే చాలన్నట్టు చెప్తున్నాడు అంటే చెప్పాలండి. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ల నుంచి ప్రతి ఒక్కళ్ళని కూడా తన కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ ప్రజలందరికీ కూడా అన్ని రకాల వసతులు, వనరులు, అభివృద్ధి అవకాశాలు అన్నీ కల్పిస్తూ ముందుకు తీసుకొస్తూ ఉన్నారు దేశాన్ని, ప్రజల్ని, అందరినీ కూడా. కానీ ఎన్ని చేసినా సరే మాకు ఇంకా మతమే ముఖ్యం అనుకునే కొంతమంది మతోన్మాద పాస్టర్లు, ఇంకా కొంతమంది మతోన్మాద వేరే మతస్థులు, వీళ్ళందరూ కూడా ఒకే పనిగా మోడీ గారి మీద దుష్ప్రచారం చేస్తూ ఆయన్ని ఓడించాలి 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 అని చెప్పేసి అంటూనే ఉన్నారు. చివరికి ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజాస్వామ్య విలువల్ని తొంగలో తొక్కేసి మతం ఆధారంగా మోడీ గారి మీద విమర్శలు చేస్తూ, మతం ఆధారంగా హిందూవేతరులందరినీ ఏకం చేస్తూ భారతీయ జనతా పార్టీని, మోడీ గారిని ఓడించడానికి నానా రకాల కుట్రలు చేస్తూనే ఉన్నారు. మరి ఆ కుట్రలను ఛేదించాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద, ప్రతి భారతీయుడి మీద ఉందా లేదా? మరి అటువంటి బాధ్యతని మేం కాకపోతే ఇంకెవరు గుర్తు చేస్తారు? ఈ రోజున ఎప్పుడో జరిగిన మణిపూర్ ఇష్యూలో ఏం జరిగిందో కూడా తెలియని మణిపూర్ ఇష్యూలో నిజంగా అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందనేది ఎవరికి చాలామంది క్లారిటీ లేదు. కానీ అది మత ఘర్షణలుగా చూపిస్తూ, క్రైస్తవుల మీద దాడులుగా చూపిస్తూ ప్రతి చర్చిలో ఈ రోజున క్రైస్తవులు అందరి చేత ఓట్లు వేయిస్తున్నారు భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తూ. మరి దేశాన్ని తగలబెట్టే వాళ్ళు, దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళే ఇన్ని రకాల మాటలు మాట్లాడుతుంటే, ఇన్ని తప్పుడు ప్రచారాలు చేస్తుంటే, ఈ దేశాన్ని కాపాడుతున్న వ్యక్తి గురించి, ఈ దేశాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న వ్యక్తికి మనందరం ఎంతలా మద్దతు ఇవ్వాలి? ఆ మద్దతు కేవలం మాటల్లోనో, లేకపోతే ఆ మద్దతు కేవలం మన ప్రచారాల్లోనూ చూపిస్తూ కాదు. ప్రతి ఒక్క కాలు పోలింగ్ బూత్ వైపు వెళ్ళాలి, ప్రతి ఒక్క వేలు కమలం వైపే వెళ్ళాలి, కమలంపైనే నొక్కాలి, కమలాన్ని గెలిపించాలి. ఎందుకంటే ఇప్పుడే కాదు, మోడీ గారు, భారతీయ జనతా పార్టీ యొక్క అవసరం భారతదేశానికి రాబోయే భవిష్యత్తులో ఇంకా 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 ఎక్కువ ఉంటుంది. అందుకే ప్రతిసారి భారతీయ జనతా పార్టీ సర్కార్ రావాలి, ఈసారి మోదీ గారే గెలవాలి. అబ్కి బార్ మోదీకి సర్కార్, బార్ బార్ బీజేపీకి సర్కార్ గెలిపిస్తారని, ప్రతి ఒక్కళ్ళు ముందు బయటకు వచ్చి ఓటేస్తారని, ఓటంటే మన హక్కే కాదు మన బాధ్యత అని కూడా తెలుసుకుంటారని మరోసారి మీ అందరికీ గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.